సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తిరుమలగిరి చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గణేష్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. సుమారు 10 కోట్ల భారీ వ్యయంతో జరుగుతున్న ఈ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ఆయన అధికారులను మరియు కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కంటోన్మెంట్ ప్రజల చిరకాల కోరిక మేరకు తిరుమలగిరి చెరువును ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చెరువు చుట్టూ జరుగుతున్న సివిల్ పనులు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సందర్శకులకు అవసరమైన కనీస వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. పనుల పరిశీలన సమయంలో స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే ముచ్చటించారు. వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రజల సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చూస్తూ పనులు ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వాటర్ అంతా ఇడికి వస్తుంది. వాటర్ డ్రైన్ వాటర్ తీసుకోవచ్చు. మనం ట్రీట్ చేసాం కదా, దానికి లైన్ వేసి కదా, లైన్ వేస్తాం. ఇప్పుడు లైన్ వేసి ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ దీంట్లో పడేటట్టు లేకులో పడేటట్టు. ఇప్పుడు నాకు కావాల్సింది 2-3 విషయాలు. 2-3 విషయాలలో ఏంటంటే, ఇవి డీసిల్డ్ చేయడం ఎన్ని రోజులు ప్రాసెస్. ఓకే, ఈ ప్రాసెస్ తర్వాత ఈ బాండ్ మొత్తము జిమ్ములు కావచ్చు, పార్కు, ఈ సిట్టింగ్ ఫెసిలిటీ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు, వాకింగ్ ట్రాక్ అంతా మనకి 1 మంత్లోగా డీసిల్డింగ్ వర్క్ అవుతుంది సార్. కంప్లీట్గా అయినాక అది మొదలు పెడితే ఇది ఓన్లీ మెయిన్ మండ్లో వాకింగ్ ట్రాక్ పెట్టాం సార్. ఇప్పుడు ఇట్లా కూడా రౌండ్ పెట్టండి. రౌండ్ అంటే ఇప్పుడు మనం చేసామనుకోండి. అదే బాస్, ఇంకో విషయం ఏమని అనుకోండి, మీరు ఏం పర్మిషన్స్ కావాలన్నా, ఏది ఇంకా ఎన్హాన్స్ కావాలన్నా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు చేసేది ఏదో పర్మనెంట్ చేసుకోండి. ఇప్పుడు ఉంటే మీరు అక్కడే చేసి అడుగుతే అట్లానే నడవాల్సి వస్తుంది. మీరు రౌండ్ నడుస్తాడు చూడండి. సరే సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇది ఉందా, ఇది ఎలా పర్మనెంట్ కాబట్టి ఇది చేయొచ్చు. ఇప్పుడు ఇదే చేస్తారు. ఇప్పుడు ఉన్నది ఎంత, ఇది ఒకటే కదా, అక్కడ ట్రాక్ ఒకటి వస్తుంది కదా. ఆ బార్డర్లో అటు నుంచి అటు వేసుకోవచ్చు. మీరు రౌండ్ చేయండి. ఏంది మన గజీబోస్ కూడా నాకు కొంచెం ఇది అటు సైడ్ ఏమో. ఇప్పుడు హైట్ సెట్ మ్యాచ్ చేస్తారు మీరు. హైట్ మ్యాచ్ చాలా హైట్ ఉంది. దానికి దీనికి హైట్ అంతే సార్. మళ్ళీ ఇది వాకింగ్ ఎట్లా వస్తారు మరి? యాక్చువల్గా స్లోప్ ఇస్తాం సార్. అది ఏమవుతుంది అంటే, అది మీకు వాటర్ రిటైనింగ్ కాబట్టి హైట్ ఉంటుంది. ఇది ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో ఆ ఎఫ్టీఎల్ కంటే 1 మీటర్ హైట్ పెట్టుకుంటాం అంతే. మీరు వాటర్ ఆలోచిస్తారు, నడిచేటోళ్ళ గురించి ఆలోచిస్తారు. నడిచేటోళ్ళకి 1 మీటర్ హైట్ ఉంటుంది సార్. వాటర్ కంటే ఎప్పటికీ 1 మీటర్ హైట్. దట్స్ ఓకే, అది యాక్సెప్టెడ్. అంటే నడిచేటోళ్ళకి లైట్ వాళ్ళని మీకు హైట్గా పోతారా? చిల్డ్రన్స్ ఒకటి, ఓపెన్ జింగ్ ఒకటి, సిట్టింగ్ ఒకటి, ఇంకేముంది? నాకు ఇది 1 ఆఫ్ ది ఫైనెస్ట్ కావాలని ఉంది. అట్లా ఏదో చేసిపోయినాం అని కాదు, ఒక మంచి బ్యూటిఫుల్ ఇక్కడ ఉన్న ప్లేస్. వాళ్ళు చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ వాకింగ్ అంటే ఇక్కడికి వస్తట్టు వాతావరణం ఉండాలి. ఇంకోటి ఏంటంటే అటు అంత ఖాళీ ఉంది కాబట్టి బాగా సెట్ అవుతుంది. చేసేది ఏదో మంచి చేస్తే అవుతుంది కదా, ఇప్పుడు ఏదో చేసిపోయినాం అని కాదు. ఇంకోటి కూడా ఏమవుతుందంటే, ఈ పైప్ లైన్ మనం ఏదైతే సీవేజ్ ఉందో అక్కడ నుంచి 600 వస్తుంది, ఇక్కడ నుంచి 4 వస్తుంది. ఈ రెండే కలిపి ఇక్కడ ఐఎన్డి కట్టారు. ఈ నుంచి 450 డై వేస్తారు. చాలా చిన్న పైప్. అది కూడా చూడు, అది కూడా పర్మనెంట్ మొత్తం. నీకు స్పెసిఫికేషన్స్ ఏమున్నాయో భవిష్యత్తు తరాలకి ఏది బెస్ట్ అని చెప్తే దాని మీద స్పెసిఫికేషన్ చేంజ్ చేసుకొని. ఇప్పుడు ఇది కూడా సార్ వీళ్ళే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పండి. ఇది రెయిన్ వాటర్ స్లాగింగ్ ఏరియా అమ్మా. ఇది అన్ని స్లోప్స్ ఇక్కడికి వస్తాయి వాటర్. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. మీరు మంచి సమాధానంతో పాటు వాళ్ళకు ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఏం చెప్పండి సార్, మీ సరిగ్గా రండి. సమస్యలు చేస్తున్న వారు ఆ ప్రజా సమస్య దృష్టి పెట్టుకొని ఆ పనులన్నీ చేస్తున్నారు. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సిస్టంలో ఒక రూల్స్ తీసుకురావాలా. మీ అజాగ్రత్తతోటి నష్టమైతే మీకు ఆస్తిలో ఇవ్వాలని, అప్పుడు కానీ మీరు సెట్ కారు. ఇప్పుడు నీదేంది, ఈ లైన్ వేసుకొని పోతున్నావు, ఇది చేసేస్తావు, ఆ బయట ఉన్నదంతా అట్లనే ఉండి వాళ్ళ సమస్య ఉంటే ఇది యూజ్లెస్ పరిస్థితి, వాళ్ళకి ఇబ్బంది. సార్ వీరి నెంబర్ తీసుకోండి. ఇప్పుడు ఇంకో విషయం మీరు దయచేసి అర్థం చేసుకోండి, మీ ద్వారా 4 చెప్పాలనుకుంటున్నా. వారికి మీకు మధ్యలో మేము ఎదుర్కొన్నాం రాజకీయంగా. వాళ్ళు తప్పు చేయకుండా మేము అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయాలి. అడ్మినిస్ట్రేషన్ బాగుందా లేదా మేము ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ యాజ్ ఎ పీపుల్ నుంచి చూడాల్సిన బాధ్యత మాది. వాళ్ళే మంచిగా చేసుకోగలిగితే మేము ఎందుకు ఎమ్మెల్యేలు, సీఎంలు అవసరం లేదు.
వాళ్ళు అందుకే మీరు వాళ్ళ నెంబర్ తీసుకోండి, మాట్లాడండి. మీరు ఇది మొత్తంగా వారి మాట విన్నారు, వారిది కూడా దృష్టిలో కౌంట్లో తీసుకోండి. వీరిది ఏదైతే చెప్పారో దాన్ని కూడా తీసుకున్నాక ఫైనలైజ్ చేయండి. వీలైతే ఒక కొన్ని గంటలు వీళ్ళతో కూర్చోండి. ఓకే, థ్యాంక్స్. Hill.